అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. సతీ అనసూయ సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజాతో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. మన దేశం సినిమాతో ఎన్టీఆర్ను చిత్రరంగానికి పరిచయం చేశారు కృష్ణవేణి. అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. సతీ అనసూయ సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజాతో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. మన దేశం సినిమాతో ఎన్టీఆర్ను చిత్రరంగానికి పరిచయం చేశారు కృష్ణవేణి. రైట్, మా ప్రతినిధి వెంకట్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. వెంకట్, చెప్పండి, అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు జరిగింది? ఆమె ఆరోగ్య స్థితి ఎలా ఉండేది? గుడ్ మార్నింగ్. సీనియర్ నిర్మాత నటి కృష్ణవేణి ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా ఆమె వయోభారంతోనే తుది శ్వాస విడిచినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా రంగానికి సంబంధించి ఎన్నో సూపర్ హిట్లు నటించినటువంటి ప్రఖ్యాత సినీ దర్శకురాలుగా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతగా కూడా ఉంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈమెకు సంబంధించి ముఖ్యంగా ఈమె సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు నటించినటువంటి, అంటే ఆయన సినిమా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు మొదటి సినిమా నిర్మించిన మన దేశం చిత్రం ఆమె చిన్న పాత్ర పోషించారు. ఆమె ఇంట్రడ్యూస్ కూడా చేయడం జరిగింది. అంటే సీనియర్ నటులు ఎన్టీఆర్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఘనత ఆమెకే ఉంది. అయితే ఆయన చేసినటువంటి కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించింది. కాకపోతే మన దేశం సినిమా మాత్రం చిన్న క్యారెక్టర్ మాత్రమే చేసింది. ఆ తర్వాత సంగీత దర్శకుడైనటువంటి ఘంటసాల దర్శకుడు ఇంట్రడ్యూస్ చేసిన ఘనత కూడా ఆమెకే ఉంది. ఎందుకంటే అప్పట్లో సినిమాలకు సంబంధించి వస్తున్నటువంటి కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి దర్శకురాలుగా కూడా ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరుంది. అటు నిర్మాతగాను అదేవిధంగా నేపథ్య గాయనిగా కూడా ఆమె కొన్ని పాటలు కూడా పాడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి వాస్తవరాలైనటువంటి కృష్ణవేణి గారు సినీ పరిశ్రమ రాకముందుకే ఆమె డ్రామా ఆర్టిస్ట్ గా కూడా పనిచేసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు వయో భారం మీదనే ఆమె మృతి చెందినట్లుగా కూడా, అంటే కొంతకాలంగా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కూడా ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఆమె నివాసంలోనే తుది శ్వాస విడిచినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆమె ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు చెన్నైకి వెళ్ళడం జరిగింది. చెన్నైలో సినీ ప్రస్థానం సంబంధించి కొనసాగించింది. కొన్ని చిత్రాల్లో కూడా ఆమె నటించడం జరిగింది. అయితే ఎన్నో సినిమాలు నిర్మించడం జరిగింది. దాదాపుగా ఆమె అయితే చెప్తున్నారు. అప్పట్లో ఆమె రైట్, థ్యాంక్ యూ వెంకట్.